బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. నమస్తే, వైజాగ్ ఫన్ టాక్స్ మరో పాడ్కాస్ట్కి స్వాగతం, సుస్వాగతం. ఈ సంవత్సరంలో ఒక బాంబ్ షెల్ పాడ్కాస్ట్ ఏదైనా ఉందంటే అది బయటకు వచ్చింది. విజయ్ మాల్యా గారి పాడ్కాస్ట్ రిలీజ్ అయింది. 4 hours ఉంది. యూకే నుండి చేశారు. మొత్తం అంతా ఏమైంది, ఎందుకు, అతని గ్రోత్ ఏంటి అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎలా పడిపోయారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఏమి అవుతుంది అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ గురించి ముఖ్యంగా అసలు ఏమైంది, ప్రీవియస్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రణబ్ ముఖర్జీ గారు డౌన్ సైజ్ చేస్తా అన్న కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ చేయలేదు, క్రైసిస్ వల్ల జాబ్ లాసెస్ అవి అవుతాయని చెప్పి తనని కంటిన్యూ చేయమన్నారని. ఇంకా మీడియా ప్రస్తుత గవర్నమెంట్ దాన్ని బాగా విచ్ హంటింగ్ చేసి బాగా తప్పుపట్టారని చెప్పి బాగా అక్యూజ్ చేశారు. ఇంకోటి ఏంటంటే, వేరే దేశానికి వెళ్లే ముందు ఫైనాన్స్ మినిస్టర్కి చెప్పే వెళ్ళాను. అప్పుడున్న ఫైనాన్స్ మినిస్టర్కి అరుణ్ జైట్లీ గారికి కూడా చెప్పారు. ఇండియాలో బిజినెస్ ఎన్వైరన్మెంట్ గురించి అయితే పొలిటీషియన్స్, బ్యూరోక్రసీ అది వలన చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ అవి కూడా లిక్కర్ దాని వల్లనే చాలా మటుకు అవుతాయి. నేను అక్కడ ఉండడం వల్ల నాకు చాలా ఇబ్బందులు వచ్చాయని చాలా చెప్పారు. ఇంకా అతను ఇప్పటివరకు తీర్చాల్సిన అప్పు 6,000 కోట్లు ఉంటే 9,000 కోట్లు ఉందని మోడీ గారు చెప్పారు. ఎవరో చెప్పుకుంటారు వాళ్ళకి వెనక అని చెప్పారు. అదంతా వాళ్ళంతా అది రికవర్ చేసేసినా ఇంకా కేసు పోలేదు, నా మీద కేసు ఏంటో తెలియట్లేదు అన్నారు. కానీ ఆ వేరే పాడ్కాస్ట్ అయితే మంచి క్వశ్చన్ అడిగారు. ఇంటెన్షన్ ఏంటి మీది, మీరు మనీ లాండరింగ్ చేశారా బయటికి ఈ మనీ వాడి అది ఇది అని. అక్కడైతే నేను ఇంటెన్షన్స్కి అయితే నేను ఫేస్ చేస్తాను ట్రయల్. నాకు కానీ ఫెయిర్ ట్రయల్ అవుతుందని నాకు నమ్మకం లేదు. గ్యారంటీ ఇవ్వాలి, నన్ను ఇండెఫినెట్గా లాకప్ చేసి పెట్టేయకూడదని క్లియర్గా చెప్పారు. సో మొత్తానికి ఆ పాడ్కాస్ట్ అంతా చూసిన తర్వాత అయితే నాకు అనిపించింది ఏంటంటే, మేబీ అతను ఎక్స్ట్రాడిట్ అవుతారేమో ఇండియాకి త్వరలో అని అనిపించింది. అతని కేసు డైరెక్ట్గా పబ్లిక్ ముందా, జనాల ముందా పెడదామని చెప్పి డైరెక్ట్గా పెట్టారు. అతనికి ఫెయిర్ ట్రయల్ అవ్వదని నమ్మకం లేదని చెప్పి అని నాకు అనిపిస్తున్నది. సో ఇలాంటి చాలా బాంబ్ షెల్ రివల్యూషన్స్ అన్నీ ఉన్నాయి. చూడండి, చాలా 4 hours పాడ్కాస్ట్, మైండ్ బ్లోయింగ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది వస్తుందని. ఇంతటితో ఎపిసోడ్ ముగిస్తున్నాను. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్తే.